ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మరియు మినిస్టర్ ఆఫ్ ఫారెస్ట్ పవన్ కళ్యాణ్ గారు కర్ణాటక నుంచి కర్ణాటక వెళ్లి మరీ అభ్యర్థించి కుంకి ఏనుగులు తీసుకొచ్చారు ఆంధ్రాకి. ఆంధ్రప్రదేశ్ ఎప్పటి నుంచో 20 సంవత్సరాల నుంచి దాదాపు కుంకి ఏనుగులు కావాలని చెప్పి కర్ణాటకను అభ్యర్థిస్తుంది. ఆ కళ ఇప్పటికి నెరవేరింది. అసలు ఆంధ్రాకి కుంకి ఏనుగులు ఎందుకు అవసరం? అసలు ఈ కుంకి ఏనుగులు అంటే ఏంటి? మామూలుగా కుంకి ఏనుగులు అనేవి మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ ని తగ్గించడానికి, నియంత్రించడానికి. ఇక్కడ మనం గమనిస్తే మనుషులున్న ఆవాసాల్లోకి, పొలాల్లోకి గుంపులుగా ఏనుగులు వచ్చేస్తున్నాయి. రీసెంట్ గా ఏపీలో శివరాత్రి ముందు రోజున ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లా నుంచి వేరే ప్రాంతాల కంటే శివుడి ఆలయానికి వెళ్తున్న చాలా మందిపై, అడవి దాటి వెళ్తున్న వాళ్ళపై ఈ ఏనుగుల గుంపు వచ్చి వాళ్ళని చంపేసింది, అటాక్ చేసి. గజాలు కొన్నిసార్లు మద గజాలుగా మారుతుంటే చాలా వైల్డ్ గా బిహేవ్ చేస్తాయి అన్నమాట. అదేవిధంగా పైనాపిల్ బాంబ్ మనం గమనిస్తే కొన్ని సంవత్సరాల క్రితం కేరళలో తమ పొలాల మీదకి ఏనుగుల గుంపు వస్తుందని చెప్పి రైతులు పైనాపిల్ బాంబు పెట్టారు. చివరికి ఒక ఏనుగు ఆ పైనాపిల్ బాంబు తిని, అది ప్రెగ్నెంట్ ఏనుగు అనమాట, బాంబు తిని ఆ ఏనుగు చనిపోయింది. ఇలా చాలా సందర్భాల్లో రైల్వే ట్రాక్ల మీద ఏనుగులు రావడం, వచ్చి మన పంటలు పొలాలు నాశనం చేయడం, కొన్నిసార్లు మనుషులను అటాక్ చేయడం జరుగుతాయి. మనం ఎనిమల్స్ని కాపాడాలి, హ్యూమన్స్ని కాపాడాలి, రెండింటిని బ్యాలెన్స్ చేయాలన్నమాట. ఈ టైంలో కుంకి ఏనుగులు అనేవి ఇప్పుడు ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. కుంకి ఏనుగులు అంటే అవి కూడా ఏనుగులే. ఎలా? ఏదైతే వైల్డ్ ఏనుగులు ఉంటాయో వాటిని తట్టుకోవడానికి, వైల్డ్ ఏనుగులు మనుషుల మీదకి వచ్చినా, పొలాల మీదకి వచ్చినా వాటిని తరిమేయటానికి,